హాయ్ అండి, అందరికీ నమస్తే. మన చిన్న గార్డెనింగ్లో హార్వెస్ట్ చేద్దాము. అయితే కొంచెం మనలాంటి వీడియోస్ కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒకసారైనా దానిపైన ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ ఉంటుందనే ఆశతోనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అయితే ఈరోజు గార్డెనింగ్లో మల్బరీ చెట్టులో ఫ్రూట్స్ బాగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి ఫ్రూట్స్. అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత పొట్లకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. పొట్లకాయలు చాలా అంటే మనకు ఇంట్లోకి సరిపోయిన కాడికి వచ్చినా చాలు. మనం ఎక్కువ ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు చిన్న గార్డెనింగ్, చిన్న ప్లేస్ కాబట్టి మనం ఇంట్లోకి వచ్చినంత చాలు. చాలా బాగా వచ్చాయి. ఈసారి కాయ చాలా బాగుంది పొట్లకాయ. ఎందుకంటే మనం వేపపిండి వేయడం వల్ల ఇంతకుముందుకు ఫస్ట్ వచ్చినది పుచ్చు వచ్చింది, బాగా పుచ్చిపోయింది. ఈసారి బాగా వచ్చింది. బాగా వచ్చింది కాకపోతే సీడ్స్కి అనేది వదిలిపెట్టలేదండి. చూడాలి. ఇది ఇంకొకటి అది తెంపిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చిన్నగా ఉంది. అది దానికి కట్టనందుకు మొత్తం రౌండ్గా తిరిగిపోయింది. అందుకోసమని మళ్ళీ దానికి దారం కట్టి రాయి కట్టి తీసామంటే చెట్టు బాగా పెరుగుతుందండి. అంటే అది పొట్లకాయ బాగా పెరుగుతుంది. తర్వాత నేను బీన్స్ ఇంతకుముందుకు వేశాను. మాకు అసలు పందికొక్కులు చాలా ఉన్నాయి. పందికొక్కులు ఉండడం వల్ల పొట్లకాయలు కానీ మామూలుగా నేను చిక్కుడు అన్నీ అవి వేసాను. ఇక్కడ బీన్స్ కూడా వేసింటి, అన్నీ తోగేసినాయి. మళ్ళీ నాటుతున్నాను. చూద్దాం మళ్ళీ వస్తాయేమో అనేసి నాటుతున్నాను. ఎంతైనా ఆశ కదా, ఒక్కసారి నాటామంటే మళ్ళీ సరైన బతుకుతాయి అనేది ఆశ. ఇప్పుడు ఖాళీగా ఉంది కదా అని నాటేస్తే అన్ని పందికొక్కులు తోగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నాటుతున్నానండి. బీన్స్ నాటాను, కలింగర నాటాను, దోసకాయలు 3 నాటాను. చూడాలి ఇప్పుడు ఏవేవి వస్తాయో చూడాలి. ఎందుకంటే మన ఆశ కోసం మన సంతోషం కోసం మనం పండించుకుంటాము. కాకపోతే ఇవి చిన్న చిన్న ఎలకలు కానీ పందికొక్కులు కానీ వాటికి అవి అంత తోగిపోవడం వల్ల మనకు ఎంతో నిరాశ అనిపిస్తుంది. కానీ వాటి కోసం మందులు పెట్టి మళ్ళీ వాటిని చంపడం అనేది మళ్ళీ అదొక బాధ అనిపిస్తుంది. అందుకే నేను ఏం చేయలేకపోతున్నాను. ఈ విధంగా నేను నాటేశాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. వాటికి బదులుగా అన్ని విత్తనాలు నాటాం. కొత్తిమీర చాలా బాగా వచ్చిందండి. అది మనం 2 సార్లు హార్వెస్ట్ చేసినా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము మామూలు సీడ్ విత్తనం కాదు కదా, ఇది హైబ్రిడ్ సీడ్ అంటాం కదా. ఒకసారి నాటింటే 2-3 సార్లు కట్ చేసుకోవడానికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.